ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండనుంది? కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాల్టి విచారణలో తేలనుంది. సుప్రీంకోర్టు స్పీకర్ తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేసి కఠిన ఆదేశాలు జారీ చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక ఇబ్బందిగా మారుతుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటి వరకు 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, వారు బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే 70% పిటిషన్లు పరిష్కరించినట్లు స్పీకర్ కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు విచారణకు కేవలం ఒకరోజు ముందు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్యలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. వీరు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పటికీ వారు బీఆర్ఎస్ సభ్యులేనని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయాలపై బీఆర్ఎస్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీ కండువాలు కప్పుకున్న దృశ్యాలు ప్రపంచమంతా చూసినా స్పీకర్ ఆధారాలు లేవు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాటి విచారణలో తేలనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్ తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేసి కఠిన ఆదేశాలు జారీ చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక ఇబ్బందిగా మారుతుంది. స్పీకర్ అధికారాన్ని ప్రశ్నించకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా సేఫ్ అనుకోవచ్చు. గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన సమయం ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని గతంలో ధర్మాసనం హెచ్చరించింది. అయితే స్పీకర్ తాను అప్పటి వరకు తీసుకున్న చర్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.